అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే గోదావరి స్పెషల్ రెసిపీ పాలముంజలు. పాలముంజల్ని ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా రెసిపీని కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టఫింగ్ కోసం ముందుగా తురిమిన కొబ్బరి 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి తురిమిన బెల్లం 1 కప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టఫింగ్ కోసం ఇలా కొబ్బరి కాకుండా శనగపప్పుతో చేసిన పూర్ణాలు కూడా పెట్టుకోవచ్చు. 2 కూడా చాలా బాగుంటాయి. ఇలా కొబ్బరితో చేసినవి అయితే విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాలముంజలు చేసుకునేటప్పుడు కొబ్బరి లౌజు ఉండలు కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇలా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఏ విధంగా గట్టిగా ఉంటే విడిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 2 కప్పుల చిక్కటి పాలను వేసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే 1/2 కప్పు వాటర్ వేసుకోండి. అదే పాలు పలచగా అనిపిస్తే ఇంకా వాటర్ యాడ్ చేయకుండా మీరు డైరెక్ట్గా పాలనే 2 కప్పులన్నర తీసేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవడం వలన టేస్ట్తో పాటు కలర్ కూడా బాగుంటాయండి. ఇలా పొంగి వచ్చిన తర్వాత దీనిలో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసుకుంటే ఉండల్లాగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా రవ్వ అంతా వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే దీన్ని ఉడికించుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో 2 టీ స్పూన్ల నెయ్యి, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఇలా గరిటిని తిరగబెట్టి ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉండాలి. ఇలా ఎంత బాగా స్మాష్ చేస్తే పిండి అంత బాగుంటుంది. షేప్ బాగా వస్తాయండి, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా నేను ఒక 5 నిమిషాల పాటు గరిటతో ఇలా కలుపుకుంటూ ఉన్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా చేసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి అప్లై చేసుకుని పాలముంజల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండని పెట్టేసుకుని ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి మరీ పలుచకుండా సరిగ్గా రావండి, అలానే గట్టిగా ఉన్న విరిగిపోతాయి. పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఒకవేళ పిండి ఆరిపోతే మధ్య మధ్యలో వాటర్ తడి చేసుకుని ఇలా సాఫ్ట్గా చేసుకోండి. ఈ పాలముంజలు చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి చేసేసుకోకూడదు. అలా ముందుగా చేసేసుకుంటే విరిగిపోతాయండి. మనం ఆయిల్లో వేసుకునే ముందే చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చేసుకుని వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి పూర్ణాలతో కూడా చేసుకోవచ్చండి. ఇవైతే 2 రోజుల వరకు బయట ఉంచేసినా నిలవ ఉంటాయండి. వేసుకున్న వెంటనే కలిపితే విరిగిపోతాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాతే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా ఆయిల్లో వేసుకునే ముందే చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. గోదావరి స్పెషల్ పాలముంజలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. ఫస్ట్ టైం చేసినా కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఇలా పాలముంజలు కానీ చేశారంటే విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి పాలముంజల్ని ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.